మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ఈరోజు వరంగల్లో దారుణ సంఘటన అని చెప్పొచ్చండి. ఇప్పటి వరకు మనం విన్న క్రైమ్లో ఒక ఎత్తు అయితే ఇప్పుడు నేను చెప్పబోయే క్రైమ్ అయితే ఒక ఎత్తు అని చెప్పొచ్చు. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఆడపిల్లలకి అసలు రక్షణ లేకుండా పోయిందని మళ్ళీ 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 రిపీట్ అవుతూనే ఉంది. సహస్రారెడ్డి అనే అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఇక్కడే ప్రైవేట్ కళాశాలలో చదువుతుంది. సంవత్సరం పొడుగుతా ఒక హరాస్మెంట్కి అయితే బీభత్సంగా గురవుతుందంట తను. యాక్చువల్గా అసలు ఆ అబ్బాయి ద్వారానే థ్రెట్ ఉందని చెప్పి కూడా షీటీమ్ని వాళ్ళు అప్రోచ్ అయ్యారట తల్లిదండ్రులు. మరి ఆ తరుణంలో మళ్ళీ అతని ఇంటికి రావడము, ఆమెతో వాగ్వివాదం జరపడము, తీరా చూసుకుంటే ఆమె సూసైడ్లో హ్యాంగ్ చేసుకొని ఉండడం. అసలు దీని వెనకాల కారణాలు ఏంటి, అసలు దీని వెనకాల ఉద్దేశం ఏంటనేది పక్కన పెడితే అసలు రాత్రి నుంచి కూడా ఇది ఒక పరువు హత్య అనో లేకపోతే ఇంకోటి తన తండ్రి చూసి వీళ్ళిద్దరిని ఒక దగ్గర చూసి ఈ మైనర్ బాలికని అబ్బాయిని ఒక దగ్గర చూసి తండ్రి ఆ అబ్బాయిని అటాక్ చేశాడు గొంతు మీద అని చెప్పి ఇట్లా చాలా చాలా వార్తలు అయితే వస్తున్నాయి. కానీ ఇదంతా నిజం కాదు. దయచేసి మా గోడు వినిపించండి. ఇది కాదు కరెక్ట్. అనేక రకాల న్యూస్లు వస్తున్నాయి. మేము అసలే అమ్మాయి పోయిన బాధలో ఉన్నామని చెప్పి వాళ్ళు మనల్ని పిలవడం జరిగింది. ఇక్కడికి వచ్చాము. వాళ్ళ మాటల్లో ఒక్కసారి తెలుసుకుందాము. మీరు అమ్మాయికి ఏమవుతారండి? నేను మామని అవుతానండి. మీరు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళ ఇంటి ముందు లైన్లో ఉంటాను నేను. సో ఎవరైనా ఇంటిమేట్ చేశారా? కాలనీ వాసులు నాకు ఫోన్ చేశారు. వాళ్ళు ఫోన్ చేస్తే ఇంట్లో ఎవరున్నారు, మరి ఒక అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్ కనబడుతున్నారు, సో ఒకసారి మీ బావగారైన రమణారెడ్డి కాల్ చేయండి, కనుక్కోండి మరి ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని అంటే నేను మా బావకు ఫోన్ చేయడం జరిగింది. చేస్తే బావ ఇంట్లో స్వీట్ ఉంది, పాప ఒకతే ఉంది, ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరు అని అంటే సరే మరి ఇంటి దగ్గర ఎవరో పర్సన్ కనబడుతున్నారంట, మరి ఫోన్ వచ్చింది, నువ్వు ఎక్కడున్నావు తొందరగా రా కలిసి వెళ్దాము అని అన్నాను. సరే నీ దగ్గరలో ఉన్నాను, 5 నిమిషాల్లో వస్తాను అని చెప్పి అన్నాడు. దగ్గరలో నువ్వు నన్ను మెల్ల నడుచుకుంటే వెళ్ళు, ఆ చుట్టుపక్కల ఏమన్నా అనిపిస్తే నాకు ఫోన్ చేయమన్నాడు. నేను లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళేటప్పుడు మా బావ కూడా వచ్చారు. ఇద్దరం కలిసి లోపలికి వెళ్ళి చూడగానే మేము అలా వరండాలో తిరుగుతూనే ఉన్నాం. అటు తిరగగానే మా బావ అటు సైడు ప్రహారీ గోడ సైడ్ వెళ్ళి కూడా అతను ప్రహారీ గోడ దునికి పారిపోతున్నాడు ఒక అబ్బాయి. ఎవరా అని మేము అనుకున్నామంటే ఎవరైనా దొంగతనం చేయడానికి వచ్చిండా, ఏం చేయడం మాకు తెలియదు అసలు ఆ పర్సన్ ఎవరు అనేది. సో నేను ఒకసారి పట్టుకోరా అని చెప్పేసి నేను ముందుకెళ్ళాను. నా వెనకాల మా బావుడు పరిగెత్తి ఇద్దరం కలిసిపోయి పట్టుకున్నాక బావుసి ఆల్రెడీ ఆ పర్సన్ ఎవరు అంటే దొంగతనం చేయడానికి వచ్చిన పర్సన్ కాదు, ఇంతకు ముందుకు 1 ఇయర్ కింద 1 ఇయర్ నుంచి లైంగికంగా హింసిస్తుండు మా పాపని. సో అది ఆల్రెడీ షీటీమ్ కంప్లైంట్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఆల్రెడీ బాండ్ పేపరు షీటీంలో రాయడం జరిగింది. మా పాపకి ఎటువంటి ప్రాబ్లం అయినా కూడా తల్లిదండ్రులు కూడా మాదే పూర్తి బాధ్యత అని కూడా చెప్పడం జరిగింది. సో దానితో మేము భరోసాతో మేము ఇన్ని రోజులు ఉన్నాం. సో మధ్యలో కూడా ఒకసారి రావడం జరిగిందంటే అది కాలనీ వాసు కూడా చెప్పారు, కానీ మేము అంతగా నమ్మలేదు. సో ఈ రోజు నేను రెడ్ హ్యాండెడ్గా మేము చూసేసరికి అదే పర్సన్ ఉండేసరికి మేము షాక్లో గురేమో. అతను పదే అంటున్నాడు, వెళ్ళి మీ అమ్మాయిని చూసుకోండి ఫస్ట్, నేను ఎటు పోతా ఫస్ట్ మీ అమ్మాయిని చూసుకోండి అని అంటున్నాడు. మాకు అర్థం కాదు. ఆ టైంలో నాకు సింకే మా మిస్సెస్ పక్కనే ఉంది కాబట్టి ఫోన్ చేసి నువ్వు ఇంటికి వెళ్ళి ఒకసారి చూడు, ఒకసారి మరి ఒక్కతే ఉందంట పాప, వెళ్ళి చూడమనగానే ఒక 1 మినిట్ కూడా పట్టదు, ప్రాక్టికల్ సెకండ్లో ఇంటికి వెళ్ళేసరికి ఆల్రెడీ హ్యాంగ్ అయి ఉంది. హ్యాంగ్ అయ్యి చూడగానే మా మిస్సెస్ అరుపులతో బయటకు వచ్చింది. అలాగే కాలనీ వాసులు వచ్చి చూడగానే హ్యాంగ్ అయ్యి తీసి ఏం తీసుకెళ్ళబోతగానే చనిపోయిందని చెప్పి ఇక్కడ డిక్లేర్ చేశారు. అప్పటికి మేము ఏం చేయాలో అర్థం కాక సతమతం అయిపోయాము. అది అండి జరిగిన సంఘటన. వాడు ఆల్రెడీ గత 1 ఇయర్ నుంచి వెంటబడుతున్నాడు, హరాస్మెంట్ చేస్తున్నాడు, అది క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ. సో ఈ న్యూస్ ఛానల్ వల్ల దాని వార్తని మొత్తం కంప్లీట్గా అపోజిట్ చేశారు. అది ఎంతవరకు నిజమో నాకైతే అర్థం కావట్లేదు. ఏం తెలియకుండా వాళ్ళు మేము చనిపోయి మేము బాధలో ఉంటే కదా వాళ్ళు ఆ విధంగా న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. మేము ఎవరికి చెప్పుకోవాలి మా బాధని? మా దగ్గరికి ఎవరు రాలేదు. మేము ఇక్కడ మా పరిస్థితి మా బాధలో మేము ఉన్నాం. ఇక్కడ దయచేసి మీ న్యూస్ ఛానల్ ద్వారా కానీ న్యాయం జరిగేలా చూడమని మేము కోరుకుంటున్నామండి. తప్పకుండా అండి, అంటే శిక్ష పడాల్సిందే అట్లాంటి వ్యక్తులు, కానీ మేము కూడా కోరుకుంటున్నాం. బట్ నిజానిజాలు అయితే తెలియాల్సింది, ఇన్వెస్టిగేషన్ అయితే ఖచ్చితంగా జరగాల్సిందే మీరు అన్నట్టుగా. అయితే అబ్బాయి చెప్తున్న క్రమంలో అంటే ఇంటికి వెళ్ళి చూడండి అంటే అంత ధైర్యంగా ఆ మాట మాట్లాడాడు కదా, అంటే మీకేమనిపించింది? నాకు ఎందుకో డౌట్ అనిపించి ఇంటికి వెళ్ళి చూడండి ఫస్ట్ మీ అమ్మాయి దగ్గరికి వెళ్ళండి అంటే నాకు అర్థం కాలేదు. అందుకే నేను ఇమీడియట్ నాకు స్ట్రైక్ నేను మా మిస్సెస్ని తొందరలో ఇంటికి వెళ్ళి నువ్వు ఒకసారి ఇంటికి వెళ్ళి చూడు ఒకసారి అంటే, ఎందుకంటే ఆల్రెడీ 1 ఇయర్ కింద జరిగిన సంఘటన ఇది. సో అమ్మాయి అంత పిరిగితనం అయితే కాదు, పిరిగితనం అయితే లేదు. ఎందుకంటే ఆల్రెడీ అమ్మాయి ఇంటిమేషన్ ఇచ్చింది, షీటీంలో కంప్లైంట్ అయింది, ఆల్రెడీ 1 ఇయర్ ప్రాసెస్ జరుగుతుంది. సో ఆమె సూసైడ్ చేసుకునేంత పని అయితే చేయదు. సో ఆమె ఆల్రెడీ బాడీలో మేము అప్పుడు చనిపోయినప్పుడు మేము ఓపెన్ చేయలేదు. ఇప్పుడు చూస్తే బాడీ మీద దెబ్బలు ఉన్నాయి, గీతలు ఉన్నాయి, అవన్నీ కనబడుతున్నాయి. మేము అంతగానో అబ్జర్వ్ చేయలేదు. మేము ఇక్కడ 2 ఘాట్లు ఉన్నాయి చూసాము అంతే. ఇలా చేత్తో ఇట్లా ప్రెస్ చేస్తే ఎట్లా ఉంటే అలా ఘాట్స్ ఉన్నాయి ఇక్కడ. సో మేము ఏం చేయలేకపోయినాం, మాకు తెలియలేదు. ఇప్పుడు చూస్తే తెలుస్తుంది, హత్య జరిగినట్టు అనిపిస్తుంది ఆలోచన చూస్తే. ఓకే అండి. మనవరాలను చంపిండు వాడు.
బాబా నా మనవరాలు జీవనం ఎట్లా పోయిందో అబ్బో బాబా వాని జీవనం అట్లా పోవాలా బాబా 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 పిల్లలు కాదా అబ్బా నా మనవరాలు ఒక్కటి కాదు బిడ్డో నా సీటవ్వా 1000 మంది జీవనాలు ఉంటాయి అబ్బో ఎంతమంది చదువుతారు అబ్బో బాబా ఏం చేస్తారు వీళ్ళు ఎమ్మెల్యేలు ఏం చేస్తారు వీళ్ళు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు కలెక్టర్లు ఏం చేస్తారు గిట్లా ఆడవాళ్ళ జీవనాలు పిల్లల జీవనాలు తీస్తంటే నా సీట్ అవ్వో బాబా ఇంతమంది బలి తీసుకుంటారు. కొంచెం సందాయించుకొని మీరు ధైర్యం తెచ్చుకోవాలి, జరిగిన అన్యాయానికి పోరాడాలి. మీరు మీ కూతుర్ని మీరు చూసుకోవాలి. ఇప్పుడు మీరు ధైర్యం కోల్పోతే మీ కూతురుకు చాలా ఇబ్బంది అవుతుంది. నా కోడలు పోరాడదాం, నా కొడుకు పోరాడదాం. అమ్మా అమ్మా కొంచెం ఓపిక పడదాం. వాస్తవాలు అవాస్తవాలు తెలుసుకోకుండా ఈ న్యూస్ ఛానళ్ళు కూడా ఇలాంటి ప్రచారం చేయడం కూడా కరెక్ట్ కాదు. మైనర్ బాలిక మీద ఇలాంటివి చేయడం చాలా బాధాకరమైనటువంటి, ఇటువంటివి చేయకూడదు. నిజాలు తెలుసుకొని ఇటువంటి చేయాలని మా యొక్క అభ్యర్థన. She is very clever, madam. Recently, she wrote IIT JEE Mains. She is state topper candidate. ఇలాంటి టైంలో ఇలా జరగడం చాలా ఇబ్బందిగా ఉంది మేడం. న్యూస్ ఛానల్స్ వాళ్ళు కూడా ఇట్లా రాయడం చాలా తప్పు మేడం. సో జరిగింది ఒకటంటే ఇంకోటి రాస్తున్నారు. న్యూస్ ఛానల్ చేయకుండా కొంచెం చూడగలరు. రాంగ్ ప్రొపగండా చేయకండి. ఇలా మీరు రాయకుండా న్యూస్ కవర్ చేయకుండా ఈ న్యూస్ ఛానల్ని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఏదైనా విషయం ఉంటే పూర్తిగా తెలుసుకున్నాక ఒక గంట అయినాక ఇప్పుడు మీరు ఇప్పుడు వచ్చిండ్రు, నిజం వస్తుందా లేదా అనేది న్యూస్ ఛానల్ పట్టుకొని వింటారు. ఎవరైనా పూర్తిగా తెలుసుకోకుండా అమ్మాయి మైనర్ అని చూడకుండా తల్లిదండ్రుల బాధ ఏందని చూడక మా బాధలో మేము ఉంటాం. వాళ్ళు ఏమి ఇస్తున్నారు, అబ్బాయి ఇట్లా అబ్బాయి తండ్రి కోసిండు. అక్కడ న్యూస్ ఛానల్లో హోటల్లో చూసినాం మేము, ప్రెస్ రిపోర్టర్లు నిన్న గలీజ్గా మాట్లాడుతున్నారు. మరి మేమేం చేయాలి? నోరు మూసుకొని వచ్చినాం, చెవులు నోరులు అన్నీ మూసుకొని వచ్చినాం. పిచ్చిగా ఎందుకు? ఇది మాత్రం మంచి పద్ధతి కాదు. ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని లేకుంటే ఏదో ఛానల్ పెట్టి పిచ్చి ఇవి చేయడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళకు కూడా అక్క చెల్లెళ్ళు అందరు ఉంటారు, ఫ్యామిలీ ఉంటుంది. ఇప్పుడు 24 గంటలు ఎంత మూతలు మోగినాయి తెలుసా? మాకు ఇజ్జత్ అనిపిస్తుంది. అసలు వీళ్ళ బాధకు ఉండాలన్నా చావాలన్నా ఎక్కడికి వస్తుంది. అలాంటివి జరుగుతాయండి. ఈ అమ్మాయి ప్లేస్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి ఒకరు అమ్మాయికి జరిగితే వాళ్ళు ఏంటి, ఏ రకంగా ఆలోచిస్తారు? వాళ్ళు చేయడానికి ఉండాలి కొంచెం అయినా ఇంగిత జ్ఞానం. ఆడపిల్లలు అంటే అంత అలసా? అలాంటివి చేయకూడదు. కొద్దిగానైనా ఆలోచన రాసేటోడికి కనీసం ప్రచారం చేసేటోనికి మరి మా అమ్మాయి ఎవరు, మైనర్ వాళ్ళ పరిస్థితి ఏంది, ఇదివరకు ఏం జరిగింది అనేది కూడా తెలుసుకుని లేదు. కనీసం అది ఇవ్వచ్చు కదా. ఇంతకుముందు షీటింగ్లో ఇచ్చిండ్రు, మరి దాని గురించి ఏమైనా తెలుసుకున్నారా? ఇదివరకు కంప్లైంట్ ఉంది అబ్బాయి మీద, నెగిటివ్ ఉన్నదని చెప్పనేసి వాళ్ళకి తెలుసా? తెలియదు. డైరెక్ట్ ఇచ్చేసినామా అయిపోయింది. అంటే ఇద్దరిని బదనాం చేస్తున్నారు. అంటే ఇక్కడ పేరెంట్స్ని అయితే, ఆడపిల్లలు అన్నోళ్ళని అయితే చాలా ఇబ్బంది పెడుతున్నారు. మేము స్వయంగా మా ఫ్యామిలీస్ మొత్తం బాధపడుతున్నాయి. ఇది పద్ధతి కాదు మేడం. ఇది ముందుకొచ్చి మాట్లాడడం మంచిదైందండి. అంటే ఎవరికి కూడా ఇట్లాంటి సంఘటన ఎదురు కావద్దు. ఆల్రెడీ ఆ అమ్మాయి చనిపోయి ఉంది, అసలే వాళ్ళ బాధలో ఉన్నారు. మరి 24 గంటల నుంచి మీరు భరించడం కూడా అది కరెక్ట్ కాదు, అది బాధాకరమే. దయచేసి మీరు కూడా కొంచెం ఓపికగా ఉండండి. మేము కూడా వాస్తవం అనేది టెలికాస్ట్ చేస్తాము. ఖచ్చితంగా ఆ అబ్బాయికి శిక్ష పడుతుంది. శిక్ష పడేదాకా సుమన్ టీవీ మీతోనే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. రైట్, విన్నాం కదండి. వాళ్ళ మాటల్లో అయితే వాళ్ళు చాలా బాధలో ఉన్నారని చెప్పాలి. మైనర్ బాలిక యాక్చువల్గా సంవత్సరం నుంచి కూడా వేధింపులకు గురవుతున్న బాలిక సంవత్సరం నుంచి సీనియర్తో వేధింపులు గురవుతుంది. ఆల్రెడీ షీ టీమ్కి తెలపడం జరిగింది. ఈ క్రమంలో ఇన్ని రోజుల తర్వాత కూడా మళ్ళీ ఇంటికి రావడం, అతను అంత స్వేచ్ఛగా రావడము, మళ్ళీ అటాక్ చేయడానికి ప్రయత్నించడము, అప్పుడే బయట వాళ్ళు చూసి వాళ్ళకి తెలియజేసి అక్కడికి చేరుకునే లోపే అతను వెళ్ళిపోతున్న క్రమంలో వీళ్ళని పట్టుకోవడానికి వీళ్ళందరూ ఉంటే ఆ అమ్మాయి అక్కడ హ్యాంగ్ అయిపోయి ఉండడం, అసలు హ్యాంగ్ కారణాలు ఏంటైతే తెలియాలి. బట్ నాకు ఒక విషయం అర్థం కావట్లేదంటే, దీంట్లో ఒక అబ్బాయి అంత దారుణంగా బిహేవ్ చేయడం, అంత పైచాచికత్వం చూపించడము, అమ్మాయిని చూసుకోపోండి అనే అంత ధైర్యంగా అబ్బాయి చెప్పాడు స్టేట్మెంటు అంటే ఎన్ని రోజులుగా ఇది ప్లాన్ ప్రకారంగా జరుగుతుంది? మరి మర్డర్ అటెంప్టా ఇది, లేదంటే ఆత్మహత్యనా? ఇంకా తెలియాల్సి అయితే ఉంది. బాడీ మీద మాత్రం గుర్తులున్నాయని అయితే వాళ్ళు వాపోతున్నారు. చూసే సంఘటనలను బట్టి చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇందులో ఒక మిస్టరీ ఉందనేది అయితే అర్థమైపోతుంది. మరి ఆ
అబ్బాయి ఏమైపోయాడు? ఇప్పటివరకు కూడా కేయూ పోలీస్ స్టేషన్లో వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారా లేదా, అమ్మాయికి న్యాయం జరుగుతుందా లేదా? రిపీటెడ్గా అమ్మాయిల విషయంలోకి వస్తే ఇప్పుడు పరువు హత్యలు అనే ఒక మాట వదిలేస్తున్నాం, కానీ దాని వెనకాల అసలు అమ్మ నాన్న వాళ్ళ వాయిస్లు విన్నట్టయితే చూసుకున్నట్టయితే గొంతు మీద అటాక్ చేస్తే కనుక అక్కడే ఇమీడియట్గా అరెస్ట్ చేయాల్సి ఉంటుంది పోలీసులు. మరి వాళ్ళ తండ్రి ఇక్కడే ఉన్నాడు. మరి వార్తలలో కానీ ఎక్కడెక్కడ న్యూస్లలో కానీ ఇది రిపీట్ అవ్వడం వాళ్ళని చాలా బాధిస్తుందండి. అసలు అమ్మాయికి ఏం జరిగిందనేది దయచేసి ఇంకా తెలియాల్సి ఉంది, తెలుసుకుందాం, ఆగండి. అలాగే ఆ అబ్బాయిని వదిలే ప్రసక్తే లేదు. ఆ అబ్బాయి మైనర్ బాలిక విషయానికి రావడం ఒకెత్తైతే ఆ అబ్బాయి చేసే సంఘటనలు కానీ దృశ్యాలు కానీ అని చూసుకున్నట్టయితే ఫోన్స్లలో కూడా చాలా చాలా విపరీతమైన ఫొటోస్ ఉన్నాయని అయితే వీళ్ళే ఇప్పుడు అంటున్నారు. షీ టీమ్స్ కూడా మనం ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు అసలు అంత దుర్మార్గమైన వ్యక్తిత్వం ఉన్న అబ్బాయి ఇట్లాంటి సమాజంలో తిరుగుతున్నాడు అంటే ఇప్పుడు వీళ్ళ కూతురుకు అయింది, రేపు ఇంకొక అమ్మాయికి అవుతుంది. మైనర్ బాలికే అయి ఉండొచ్చు, మేజర్ కావచ్చు. ఇదైనా కూడా మన సొసైటీలో అంత మంచిదా? మరి రిపీటెడ్గా ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనము అవేర్నెస్ దేనికి ఇవ్వాలి, అసలు జరిగిన దాన్ని ఎలా చూపించాలి అనేది ముఖ్యం అనేది అయితే నా ఉద్దేశము. ఇప్పుడైతే వాళ్ళ వాయిస్లోనే ఇక్కడ దాకా వచ్చి వాళ్ళ వాయిస్ వినిపించాలి. 24 గంటల్లో చాలా రకమైన వార్తలు వస్తున్నాయి. తండ్రే గొంతు కోసాడు అబ్బాయిది, అందుకనే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది, ఇలాంటివి చాలా వింటున్నామండి. అదంతా కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడే వాళ్ళ మాటల్లో అయితే విన్నాం కదా. ఇదంతా కొంచెం తేలాల్సి ఉంది. ఇన్వెస్టిగేషన్ తర్వాత మీకు నేను అప్డేట్ ఇస్తాను. దయచేసి ఈ ట్రోల్స్ కానీ ఈ పరువు హత్యలు అనేవి ఆపేయండి. వాళ్ళ మాటల్లో మీరు విన్నారు, మళ్ళీ వినండి. కాకపోతే వాళ్ళతోనే చెప్పించాను, దయచేసి వెయిట్ చేయండి. ఎవరు కూడా తప్పుడు వార్తల్ని రాయకండి. ఇప్పటికే వాళ్ళ బాధలో ఉన్నారు. మైనర్ బాలిక, కొంచెం అర్థం చేసుకోండి. మన ఇళ్ళల్లో కూడా ఒక అమ్మాయి ఉంటుంది, వాళ్ళ బాధ కూడా అదే. దయచేసి మేము అప్డేట్ ఇచ్చే వరకు ఆగండి.